అందరికీ నమస్కారం. భాగవతంలోని అజామిళోపాఖ్యానం నుంచి ఒక పద్యం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామకేళినైన మిగులగేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమల నయను తలప కలుషరము. అజామిళుడు అనేవాడు మహాపాపాత్ముడు. అన్నీ పాపాలు చేస్తాడు, కానీ ఒక మంచి పని చేస్తాడు. అది వాళ్ళ చిన్న అబ్బాయికి నారాయణ అనే పేరు పెట్టుకుంటాడు. తన అవసాన దశలో నేను లేకపోతే అతను ఎలా జీవిస్తాడు, అందుకని అతనిని గురించి తలుచుకుంటూ నారాయణ 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 అంటూ కలవరిస్తూ చనిపోతాడు. గీతలో భగవానుడు చెప్పాడు, అంతకాలే చ మామేవా స్మరన్ముక్త కళేవరం. ఎవరైతే చనిపోయే సమయంలో నన్నే తలుచుకుంటూ చనిపోతారో వాళ్ళు నా దగ్గరికే వస్తారు అని అన్నట్లుగాని నారాయణ అనగానే అతని పాపాలన్నీ దూరమైపోయాయి. వైకుంఠం నుంచి విష్ణుదూతలు వస్తారు అతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళడానికి. అతడు పాపాత్ముడు కాబట్టి అతనిని నరకానికి తీసుకుని వెళ్ళడానికి యమదూతలు కూడా వస్తారు. వారికి వీరికి వాదోపవాదాలు జరుగుతాయి. యమదూతలు ఇలా అంటారు, ఇతడు పాపాత్ముడు, కుటిలుడు, సజ్జనులకు బాధ కలిగించినవాడు, ధూర్తుడు, క్రూరుడు కాబట్టి ఇతనిని మేము త్వరగా తీసుకొని పోతాము నరకలోకానికి. తరువాత ఇతడు యమదండన పొంది ధన్యుడవుతాడు అని వాళ్ళ వాదన. ఈ విధంగా పలికిన యమదూతలను అడ్డుకొని నీతి కోవిదులైన భగవంతుని దూతలు ఇలా అన్నారు, ధర్మంలో వివేకంలో గొప్పవారమని చెప్పుకునే వారి పస కనపడింది. పాపం శాస్త్రం ఎరుగకపోవడం వల్ల పుణ్యాత్ములను అదండ్యులను దండించే విధానం చెప్పబడింది. సమబుద్ధి కలవారు సాధువులు తమకు విహితమైన శాసనాలను తలదాల్చేవారు, మిక్కిలి దయావంతులు, ఉత్తమమైన శుభగుణాలు కల తల్లిదండ్రులు తమ బిడ్డలకు హాని కలిగిస్తే వారు వెంటనే ఎవరితో మొరపెట్టుకుంటారు? మీ మనసులలో జాగ్రత్తగా ఆలోచించి చర్చించండి. జ్ఞాని అయిన వాడు ఏది చేస్తే ఇతరులు అదే చేస్తారు. ఇతడు అది సత్య మార్గం అని చెప్తే లోకంలో కూడా ఆ విధంగానే అందరూ ప్రవర్తిస్తారు. యమదూతలారా, నమ్మదగిన వాడని ఒడిలో పడుకొని నిద్రించే స్నేహితుని ఎవరైనా నీతిమాలి ద్రోహబుద్ధితో ప్రీతి లేక ఎక్కడైనా చంపడానికి పూనుకుంటాడా? స్నేహభావంతో వచ్చి మనసంతా అర్పించి నచ్చి మెచ్చుకొని అన్ని విధాలా నమ్మిన వానికి మిక్కిలి సౌమ్యుడు, కరుణ కలవాడు, వెనుక ముందులు ఆలోచింపక ఎలా హాని తలపెడతాడు? అదీగాక ఇతడు 1,000,000 జన్మలు ఎత్తాడు. హరి యొక్క పుణ్యనామం నుండి పుట్టిన అమృతమయమైన అద్భుత ఐశ్వర్యాన్ని కలిగించే అక్షరాలతో ఉన్న నామం అంటే నారాయణ అనే నామం. తన మరణ సమయంలో స్థిర బుద్ధితో ఆ పుట్టుకలలో వచ్చిన పాపాలన్నిటినీ పారదోలుకున్నాడు హరినామంతో. హరినామ సంకీర్తనం పంచమహాపాతకాలలోని బ్రహ్మహత్య పాపం అనే అడవికి కార్చిచ్చు లాంటిది. గురు భార్య సంగమ పాతకము అనే విషసర్పానికి నెమలి వంటిది. బంగారాన్ని దొంగిలించడం అనే చిక్కని చీకటికి సూర్యకిరణం లాంటిది. మద్యపాన పాతకమనే మదపుటేనుగులకు సింహాల వంటిది. గొప్ప యోగం, ఉగ్రమైన నిత్య సమాధి అనే విధుల చేత వప్పారే బ్రహ్మాది దేవతలకు కూడా అందరాని గొప్ప మోక్ష సామ్రాజ్యమనే భోగ భాగ్యాలకు క్రీడల వంటివి హరినామ కీర్తనలు.
క్రీడల లాంటి హరినామ కీర్తనలు, ముక్తికాంతకు మోహనమైన ఏకాంతవాసాలు, సత్యలోకంలో నుండి ఆనంద సౌభాగ్యాలు కలిగించేవి, గొప్పదైన మోక్ష సామ్రాజ్యానికి పట్టం కట్టేవి, చిరకాలం చేసిన తపస్సుకు సారవంతమైన ఫలాలు, పుణ్యాలకు మూలాలు, ఎడతెగని పుష్టి కలిగించేవి, అభిమత ప్రయోజనాలు చేకూర్చేవి, అజ్ఞానాన్ని హరించేవి, ఉపనిషత్తులను లభింపచేసేవి, అమృతాన్ని సేవింపజేసేవి, ఆర్తులకు శుభాలను కలిగించేవి హరినామ సంకీర్తనలు. విష్ణువు యొక్క నిర్మలమైన నామం కోరదగినది, పుణ్య మార్గాన్ని సుస్థిరం చేసేది, మునీంద్రుల యొక్క మనస్సులు అని దట్టమైన సరస్సులకు స్థానమైనది. ఆ నామాన్ని తలచుకునేవాడు ధన్యుడు కదా. ఈ అజామిళుని మనస్సు పుత్రుని పైననే ఉందని అనుకోవద్దు. శ్రీహరి పేరు ఏ రీతిగా పలికినా అతడు రక్షకుడై అక్కడ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతిగా ఆటలాడే సమయంలో అయినా, గేలి కోసమైన పద్యాలు, గద్యాలు, గీతాలు, వీటిలో భావార్థంగానైనా పద్మాక్షుని తలచుకుంటే పాపాలన్నీ పరిహారమవుతాయి అని విష్ణుదూతలు యమదూతలకు చెప్తారు. ధన్యవాదాలు.